ఏందన్నా I want to get it. Okay, go put it in the harvest basket, please. Thank you. పచ్చిమిర్చి లేవు ఎట్లా అబ్బా అనుకుంటే ఈ హాలోపినోస్ కనపడ్డాయి. ఈ హాలోపినోస్ అంటే మిర్చి మా తోటలో నుంచే. అవి ఎప్పుడో తెంపి ఫ్రిడ్జ్లో పెట్టాను, పాడవ్వలేదు కానీ ఎర్రగా అయినాయి. హాలోపినోస్ కండ ఎక్కువ ఉంటుంది, వాటికి చాలా కారం ఉంటాయి. కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వంటల్లో వేసుకుంటే అంత బాగోవు అనిపిస్తాయి, కానీ రుచి మాత్రం బాగానే ఉంటాయి. పెడతా ఆగ్నా. వంకాయ పచ్చడి నేను నా ఫస్ట్ రూమ్మేట్ అనుపమ దగ్గర నేర్చుకున్నాను. నౌ షీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ పచ్చడికి వంకాయ, హాలోపినోస్ అంటే మిరపకాయలు, ఇంకా కరివేపాకు మా తోటలోంచి, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని నువ్వులు వేయించుకొని నూరుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అంటే నేను ఇక్కడ యూజ్ చేసిన హాలోపినోస్ ఇంకా వంకాయ వేయించుకోవాలి. కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసుకోవాలి. అవన్నీ రోట్లో నూరుకోవాలి, అంతే. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇందులో గింజలు అసలు తక్కువ, చాలా తక్కువ ఉంటాయి ఈ రకంలో. దీనిలో పొలమూరు వంకాయలు అంటారంట. పొలమూరు నీకు చెప్పా కదా. Yeah, that's what I thought. I'll just ఈ రోలు ఇక్కడ నేను యూఎస్లో కొన్నాను, టీజే మ్యాక్స్లో కొన్నాను అనుకుంటా, ఎగ్జాక్ట్ ప్లేస్ గుర్తులేదు నాకు. ఈ రోలుకి స్టోన్దే వచ్చింది రోకలి కూడా. నా పాత వీడియోస్లో చూసుంటారు మీరు. ఈ చెక్కది రోకలి మా మామయ్య గారు చేయించారు నాకు ఊర్లో. అది ఇంటికి వచ్చి 5 years అవుతుంది, కానీ ఇన్ని రోజులు ఎందుకో వాడలేదు దాన్ని. ఈ పచ్చడితో మొదలు పెట్టాను వాడటము. చాలా బాగుంది దాంతో నూరటం. రోటి పచ్చళ్ళు పచ్చగా నూరుకుంటే బాగుంటాయి కదా. నేను యుఎస్ వచ్చిన తర్వాత ఈ రోటి పచ్చళ్ళు చేసుకోవటం కానీ టేస్ట్ చేయటం కానీ జరిగింది. అన్నం, నెయ్యి, ఈ పచ్చడి సూపర్.